ఓకే గాయస్, అదేమైందంటే చేత్తో డర్ట్ అయితే పెట్టుకున్నాం కదా. సో డర్ట్ బ్లాక్ అయితే అడ్డంగా ఉండిపోయింది. సో ఇప్పుడైతే పైకి వెళ్ళి మీకు చూపిస్తాను. సో ఈ వుడెన్ బ్లాక్స్కి ఇలా పక్కకి మొత్తం డర్ట్ బ్లాక్స్ అయితే ప్లేస్ చేసి టోటల్ చుట్టూ ఫెన్స్ పెట్టేస్తాను గైస్. ఈ బార్డర్ అంతా కాకపోయినా దీంట్లో పైన సగానికైనా కొంచెం పెద్దగా నిర్మిస్తే మనకైతే కొంచెం ప్లేస్ అయితే వస్తుంది కదా. సో మనకి కొంచెం యూజ్ కూడా ఉంటుంది గాయస్. నేనైతే ఇక్కడ ఒకటి ఏదో చూసాను వాటర్లో బ్లాక్ కలర్గా. ఇప్పుడైతే మనం ఒకసారి వెళ్ళి చూద్దాం. చూడండి గాయస్, ఇక్కడి నుంచి పడితే దెబ్బకి మన ఆర్పి మొత్తం పోద్ది. ఆర్పి అంటే గుర్తుకొచ్చింది గాయస్, మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పలేదు, ఈ మైనింగ్ చేసినప్పుడు చాలా క్రీపర్స్ వచ్చాయని చెప్పాను కదా గాయస్ స్టార్టింగ్లో. ఆ క్రీపర్స్ వల్ల నా ఆర్పి మొత్తం పోయింది గాయస్. ఇప్పుడు ఒక క్రీపర్స్ కనుక బ్లాస్ట్ అవ్వకుండా ఉంటే మన ఆర్పి ఒక 18 to 20 ఉండేది గాయస్. ఆ క్రీపర్స్ వల్ల అయితే లేదు. సో మనం మైనింగ్ ఎక్కువ చేస్తే కొంచెం దొరుకుద్ది. ఇంకా మనం ఒకసారి నెదర్ పోర్టల్కి వెళ్ళిన తర్వాత మనం ఎక్స్పీ ఫామ్ కూడా వేసుకుందాం. సో ప్రస్తుతానికి అయితే నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మైనింగ్కైనా లేకపోతే ఏదైనా బిల్ట్ అయినా చేసి చూపిస్తాను. అండ్ నాకు కూడా ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. అంటే కలర్లో వూల్ కావాలంటారు కదా. ఇక్కడైతే కొన్ని అయితే దొరుకుతాయి, మ్యాక్సిమం అన్నీ దొరకవు కాబట్టి ఫ్లవర్స్ నుంచి కలర్స్ వస్తాయి కాబట్టి నేను చాలా ఫ్లవర్స్ అయితే కలెక్ట్ చేశాను షీప్ ఫామ్లో వెరైటీ కలర్స్ కోసం. సో దానికి చాలా ఫ్లవర్స్ అయితే కలెక్ట్ చేశాను. చూసారు కదా గైస్, ఇది గ్రే కలర్ది, ఇది లైట్ గ్రే, ఇది ఇంకా బ్లూ, ఇంకా అది ఎన్చాంట్మెంట్కి ఒకటి వస్తుంది కదా గైస్. ఎన్చాంట్మెంట్ చేసేటప్పుడు బ్లూ కలర్ది ఒకటి, అది కూడా ఒక కలరే. అది మనకి ప్రస్తుతానికి ఇంకా దొరకలేదు కాబట్టి అన్ని కలర్స్ అయితే మన దగ్గర. ఇది ఎల్లో, ఇది లైట్ పింక్, ఇది డార్క్ పింక్, పర్పుల్, లైట్ బ్లూ, ఆరెంజ్. నాకు ఎక్కువ అన్నిటికన్నా నచ్చింది రెడ్ గైస్. అన్నీ 20 ఉంటాయి, ఒక్కటే 19 ఎందుకు ఉన్నాయి అనుకుంటున్నారా? ఎందుకంటే నేను అది వస్తుందా లేదా అని నేను ఒకసారి ట్రై చేశాను, వస్తుంది గైస్. అది ఎట్లానో నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో షీప్ ఫామ్ ఇంకా కవ్ ఫామ్. షీప్ ఫామ్ అయితే పక్కాగా చేస్తాను. కవ్ ఫామ్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వీడియో లెంత్ బట్టి ఉంటుంది గైస్. అంటే ఎక్కువ వీడియో లెంత్ ఉన్నాయి నా డివైస్ అయితే సపోర్ట్ చేయదు, ఎందుకంటే చాలా ఉంటాయి కదా గైస్. ఇప్పుడు ఆన్లైన్లోనే కదా గైస్, అన్నీ ఆన్లైన్ క్లాస్ అని ఇవన్నీ చాలా ఉంటాయి, నోట్స్ అయితే ఉంటాయి కదా. సో స్టోరేజ్ అయితే ఉండాలి కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ ఉంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది. సో నెక్స్ట్ ఆటోమేటిక్ షీప్ ఫామ్ ట్రై చేశాను, కానీ నేను ట్రై చేశాను. ఒకసారి సపరేట్గా వరల్డ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను గైస్, క్రియేటివ్ వరల్డ్. అది కూడా సర్వైవల్ అయితే మళ్ళీ మనకి ఐరన్ అవన్నీ దొరకడానికి టైం పడుతుంది కాబట్టి నేను క్రియేటివ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. దాంట్లో అయితే ఇప్పుడు మైన్క్రాఫ్ట్ నేను నోబ్నని మీకు చెప్పాను కదా గైస్. సో మనకి అన్ని ప్రాక్టీస్ అయితే ఉండాలి కదా, కాబట్టి నేను క్రియేటివ్లో ఆటోమేటిక్ షీప్ ఫామ్ ట్రై చేశాను, కానీ రాలేదు. సో నేను ఒకసారి మళ్ళీ ట్రై చేశాను, వచ్చిందంటే నేను ఫస్ట్ నేను ఈ వరల్డ్లోకి వచ్చి పక్క మీ కళ్ళ ముందే నేను ఆటోమేటిక్ షీప్ ఫామ్ అయితే కడతాను, ఓకేనా? ఇక్కడైతే నేను ల్యాంప్ లాగా పెట్టుకున్నా, అంటే ఇంకా ఇటు బార్డర్ మొత్తం పెట్టుకోవాలి కదా, చీకటి అయితే ఉండకూడదు. ఇంకా నేను ఆ చెస్ట్ రూమ్ చేసిన తర్వాత సెకండ్ థర్డ్ చేసినవి ఈ 2 ఐరన్ గోలమ్సే. కానీ ఎప్పుడు చూడు ఈ స్విమ్మింగ్ పూల్లోనే తగలడ్డా. నేను స్విమ్మింగ్ పూల్ చేసిన దగ్గర నుంచి ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయంటే నేను చూపిస్తాను కదా. ఇప్పుడు ఇందాక వాటర్లో ఏదో కనిపించింది అన్నా కదా, ఇప్పుడు చూపిస్తాను. డర్ట్ బ్లాక్స్ అయితే మనం తీసుకొని వెళ్దాం. మళ్ళీ ఇవైతే అడ్డు పెట్టుకుందాం.
ఇంకా బయటికి వెళ్ళడం ఎందుకు నీకు, మీకైతే ఇక్కడి నుంచి చూపిస్తాం మళ్ళీ డర్ట్ స్టోరేజ్ చెస్ట్. మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయినా నెక్స్ట్ వీడియోలో అయినా నా చెస్ట్ రూమ్ చూపిస్తా. మొత్తం ఆల్మోస్ట్ అన్ని చెస్ట్లు అయితే ఆల్మోస్ట్ అంటాం. ఇప్పుడు ఒక్కొక్కదానికి ఒక్కొక్క చెస్ట్ పెట్టుకున్నాం కదా గైస్, వెపన్స్ కానీ ఇంకా ఫుడ్కి ఒకటి, ఇవన్నీ ఒకటి అని. సో అందుకని ఇది నేను సెకండ్ టైం వేసిన ఫామ్ గైస్. ఎందుకు అప్పుడే సెకండ్ అంటే, ఇప్పుడు స్కెల్టన్స్ అయితే చాలా వస్తాయి కదా గైస్. సో వాటితో బోన్ మీల్ అయితే చాలా వచ్చింది. సో బోన్ మీల్ అయితే పెట్టాను, బోన్ మీల్కి చాలా వచ్చాయి. సో ఓ గాయ్స్, అది మొత్తం ఎక్స్పీ మొత్తం పోద్ది. పైకి వెళ్దాం. సారీ కింద పడినందుకు. ఇటు చుట్టూ అయితే వాటర్ ఫ్లో అయితే ఉంది గైస్. అక్కడి నుంచి అయితే నాకు అమ్మయ్య పడలేదు ఈసారి. చూసారు కదా గైస్, అక్కడ మీకు కనిపిస్తుందా, అక్కడ మొత్తం ఈ చుట్టూ వాటర్ ఉంది కాబట్టి ఈ ఆ మౌంటైన్స్ ఎదురు కొంచెం కిందకి కూడా మొత్తం వాటర్ ఉంటే ఈ బార్డర్ కట్టిన తర్వాత కూడా కొంచెం వాటర్ వచ్చేసింది గైస్. దాని అక్కడ ఐరన్ గోలమ్స్ బ్లాక్ కలర్ ర్యాబిట్ కూడా ఉంది కదా గైస్. ఆ చోట కూడా మొత్తం ఉంటే నేను వాటర్ పైనుంచే గ్రాస్ అవన్నీ పెట్టేశాను. దాన్ని ఇంకా క్లోజ్ చేయాలనిపించలేదు నాకు. సో అందుకని ఈ వాటర్ కూడా అక్కడి నుంచే వచ్చాయి. నేను ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా, సర్వైవల్ ఎపిసోడ్ నెంబర్ 1లో చెప్పాను నాకు చాలా ఐరన్ గోల్డ్ దొరికిందని. ఇప్పుడు చూపిస్తాను గైస్, మళ్ళీ ఎక్స్పీ ఇప్పుడు చూపిస్తాను పదండి. ఐరన్ కొంచెమే దొరికింది, గోల్డ్ కూడా ఒక 20 ఇంగేట్స్ అయితే దొరికింది. ఒక్కసారిగా గుండె దడేలా అనిపించింది. సో ఒక ఐరన్ గోళం అయితే లోపలికి తీసుకెళ్దాం. ఇప్పుడు ఎట్లా అన్నీ లోపలే ఉన్నాయి. ఓకే ట్రై చేద్దాం మనమే చంపడానికి. చెప్పాను కదా గైస్, అవి ఎట్లా వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు, కానీ లోపలికి అయితే వస్తున్నాయి. ముందైతే మన ఎక్స్పీ కొంచెం పెరగనే ఉండే. ఎక్స్పీ అంటే హార్ట్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, అదైతే కొంచెం ఫిల్ అవ్వనియండి, అప్పుడు లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఈ వీడియోలో అంత ఎక్కువ అయిపోతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ నాకు బ్లాక్ కలర్గా ఇక్కడ వాటర్ కనిపించింది అన్న గైస్, అదేంటిదో కూడా మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఆల్రెడీ వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది చాలా. నేను 20 minutes కూడా వీడియో తీయలేను, వీడియో రికార్డ్ అయితే చేయలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం కొని కూడా 2 years అయింది గైస్ ఈ ఆండ్రాయిడ్ డివైస్ కాబట్టి. కొంచెం అయితే ప్రాబ్లం ఉంది. ఒక్క హార్ట్ గైస్, ఒక్క హార్ట్, ఇంకో అంతే పెరిగితే ఇంకా నేను స్కెల్టన్ చంపి మీకైతే చూపిస్తాను మనకి ఐరన్ ఎంత దొరికిందో. నా ఇంటికి వచ్చి నన్నే చంపడానికి ట్రై చేసింది గైస్. ఇదిగోండి గైస్, అటు సైడ్ ఉండే బెడ్స్ నేను ఇటైతే మార్చేసాను. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షీట్ పమ్ కలర్ డై చేసి పెడతాను అన్నాను కదా గైస్. అప్పుడైతే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క బెడ్ అయితే పెడతాను గైస్. ఇదిగోండి గైస్ లైబ్రరీ. ఇంకా ఇక్కడ ఎన్చాంట్మెంట్ బుక్, నాకు ఆ లావా మీద వాటర్ కొంచెమే దొరికింది గైస్. ఒక 2 to 3 blocks దొరికింది. సో ఎన్చాంట్మెంట్ టేబుల్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఎన్చాంట్మెంట్ చేసుకోవడానికి అయితే ఒక బ్లూ కలర్ది స్టోన్ అయితే కావాలి కదా. సో మైనింగ్ చేస్తే దొరుకుతుందని ఇది
మనం ఫార్మింగ్ చూసారా, ఇక్కడ కూడా చాలా డై ఇంకా లోటస్ వచ్చేటప్పుడు చాలా మిగిలింది. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఐరన్ అయితే మన దగ్గర కరువే లేదు, చాలా ఉన్నాయి ఐరన్స్. అసలు మైనింగ్లో చాలా దొరికాయి. ఇంకా వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూసారా గైస్, ఐరన్ బకెట్స్ కూడా ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ మళ్ళీ ఐరన్ బ్లాక్స్గా మారిస్తే ఇంకా ఐరన్తోనే మనం ఇల్లు కూడా కట్టుకోవచ్చు, అంత ఐరన్ ఉంది మన దగ్గర. మీరు డైమండ్స్ మీరు చూసారో లేదో మీకు మళ్ళీ చూపిస్తాను, ఒక్క నిమిషం. చూసారు కదా గైస్, 64 ఐరన్ బ్లాక్స్ అంటే ఒక బ్లాక్ 9 ఇంగెట్స్ అయితే ఎంత ఐరన్ దొరికిందో ఒకసారి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి గైస్. దీన్ని ఒక 7 బిల్ అండర్ గ్రౌండ్ చెస్ట్ రూమ్ కడుతున్నప్పుడు అయితే దొరికాయి. ఇంకో 2-3 ఏమో ఐరన్ మైనింగ్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదా గైస్ దొరికాయి. ఇంకా గోల్డ్ కూడా కొన్ని సగం ఒక 21 వాల్యూస్ 20 కాదు ఆగండి గైస్, ఎంత ఇచ్చారు, ఒక 20-25 వాళ్ళు ఇస్తే ఒక 5-10 బ్లాక్స్ నాకైతే దొరికాయి. అంత ఎక్కడ దొరికింది అని అంటే చూపిస్తాను గైస్. నెక్స్ట్ ఈ ఎపిసోడ్లో మొత్తం లెంత్ అయిపోయింది, మీకు చూపిస్తాను గైస్, ఇప్పుడే చూపిస్తాను. కోల్ కూడా చాలా అనిపించింది కానీ పిక్ చేసుకోలేదు గైస్, ఆల్రెడీ కోల్ మన దగ్గర చాలా ఉంది కదా అని. మళ్ళీ ఎన్నిసార్లు పైకి వెళ్తున్నాను అంటే, ఇప్పుడు ఆ డోర్ తీసుకొని బయటకు వెళ్తే చాలా స్పైడర్స్ అయితే ఉన్నాయి గైస్, అందుకని ఆ డోర్ అయితే తీయట్లేదు. లేకపోతే డోర్ తీసి మీకు చూపిస్తుండే బయటికి వెళ్ళి డైరెక్ట్గా, అందుకని మీకు చూపించట్లేదు. అక్కడ స్పైడర్స్ స్కెల్టన్స్ అయితే బాగున్నాయి. ఆల్రెడీ మన ఎక్స్పీ అయితే కష్టపడితే 8 వచ్చింది, మళ్ళీ అవన్నీ చంపేస్తున్నా కానీ. ఓకే గాయ్స్, ఓకే వాటర్ సైడ్ ఎక్కడ ఉంది, యా ఇంకా మీకు ఇక్కడ బొగ్గు ఇంకా ఆగంగా రోసా గాయ్స్, 1 సెకండ్. పైకి వెళ్దాం పదండి గాయ్స్ ఫాస్ట్గా. జస్ట్ మిస్ గాయ్స్, మన ఎక్స్పీ మొత్తం పోతుంది గాయ్స్. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా గాయ్స్, సారీ గాయ్స్, ఇప్పుడైతే మనం కింద పడితే మామూలు బొగ్గు కాదు, బొగ్గు అవుతాం గాయ్స్. సో మెల్లగా అయితే వెళ్దాము. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వచ్చే వీడియో కల్లా నేను ఇదిగోని అటు మొత్తం మైనింగ్ చేసి మొత్తం ఒక లెవెల్ చేసి ఇంకా షీప్ ఫామ్కి కావాల్సిన ఫెన్సెస్ అవన్నీ మీకు చూపిస్తాను. ఇంకా ఓకే గైస్, మీకు ఈ దీంట్లో అయితే చూపిస్తాను కదా గైస్, ఐరన్ గోలమ్స్ ఎలా చేసుకోవాలో అని. ఐరన్ ఆల్రెడీ చాలా బయట అయితే ఉంది. సో ఇప్పుడైతే స్లీప్ వేసి కింద చెస్ట్ రూమ్కి వెళ్ళి చూసేది వస్తుంది గైస్. ఇక్కడ ఏం లేవు కదా గైస్, నేను కట్టిన ఇల్లు లోపలికి వెళ్ళడానికి భయం వేస్తుంది గైస్, ఎందుకంటే స్కెల్టన్స్ అన్నీ ఉన్నాయి గైస్, చెప్పడానికి ఉన్నాయి. సో మీకు ఇప్పుడు లేవగానే చూపిస్తాను గాయ్స్. మంచి నిద్ర అయితే పట్టింది గాయ్స్, ఎందుకంటే ఎన్నిసార్లు పైకి ఎక్కాను గాయ్స్, అందుకని చాలా మంచి నిద్ర వచ్చింది గాయ్స్. వన్ మినిట్ కాదు, అక్కడ ఏమైనా క్రీపర్స్ అయినా ఐరన్ కులం ఉంది కాబట్టి